ఇక ఇదే అంశం గురించి మనతో చర్చించడానికి డాక్టర్ హరీష్ తినేటి గారు లైవ్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. లైఫ్ కోచ్ అండ్ ఓకే, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హరీష్ గారు, అసలు పిల్లల్లో ఇలాంటి క్రూరత్వం ఏర్పడటానికి, ఇంత క్రూరత్వం మైండ్ సెట్ ఉండటానికి కారణం ఏంటంటారు? చాలా విషయాలు ఉంటాయండి. అంటే బై బర్త్ నుంచి వాడు ఫేస్ చేస్తున్న ఎన్నో సన్నివేశాలు. దానికి తోడు మనం ఇప్పుడు సొసైటీని తయారు చేస్తున్న విధానం. ఓకే. అంటే నాకు నచ్చింది చేస్తాను, ఆర్ నాకు నచ్చింది జరగచ్చు, నేను ఏదైనా అనుకుంటే చేసేస్తాను, ఏం ప్రాబ్లం ఉండదు అనేది. అండ్ క్రైమ్ని బాగా ఎక్కువ సినిమాల్లోనో టీవీల్లోనో లేకపోతే ఇట్లా మీడియాల ద్వారానో చూడడము. అండ్ అది చూసిన తర్వాత ఇన్ నార్మల్గా మనం ఏదైనా తప్పు చేయాలంటే ఇన్హిబిషన్స్ అని ఉంటాయి. అరే నేను తప్పు చేస్తే ఏమవుతుందో అనే ఇన్హిబిషన్ ఉంటుంది. ఆ ఇన్హిబిషన్స్ లేనప్పుడు ఏది చేయడానికైనా మనిషి తయారవుతాడు. ఓకే. అందులోనూ చిన్న పిల్లల్లో ఆ భయం కానీ ఆ భక్తి కానీ లేకపోతే ఎలా మనం ముందుకు వెళతాము, ఇలా చేస్తే ఏమవుతుంది అనే భయం లేకపోయినా, మానిటరింగ్ లేకపోయినా దాన్ని ఎలాగైనా దారి తీసే ఛాన్స్ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి ఆ మనము కంట్రోల్ చేయలేకపోతే, చెప్పలేకపోతే, ఆర్ పేరెంట్స్గా ఒక గైడెన్స్ ఇవ్వలేకపోతే ఖచ్చితంగా ఇలాంటి ఫ్యూచర్లో కూడా చాలా చూస్తాము. అండ్ అది ఒక సీన్తో ఒక సన్నివేశంతోనో ఒకళ్ళతోనో ఆగేది కాదు. సో ఒకవేళ ఇట్లాంటివి మనస్తత్వం మనం పిల్లల్లో చూస్తే మనం దాన్ని ఫస్ట్ నుంచే ఐడెంటిఫై చేసి ఇలాగా ఉండకూడదు అనేది నేర్పించాలి పిల్లలు. ఈరోజు ఏమైపోయిందంటే పిల్లలకి ఏవి చెప్పకూడదు, పిల్లల్ని ఏమి అనకూడదు, పిల్లల్ని చాలా గాజు బొమ్మల్లా పెంచుకోవాలి. లేకపోతే ఇక ఎక్స్ట్రీమ్ అన్నమాట, కొట్టేస్తే కొట్టి చంపేసేటట్టు, లేకపోతే అసలు ఏది జరగనట్టుగా, ఇలా టోటల్గా ఆపోజిట్గా తయారైపోతుంది. ఆ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ని మనం తీసుకురావాల్సిందే. అండ్ తెలియకుండానే పిల్లల్లోకి ఇవి ఈజీగా అలవాటు చేసేస్తున్నాం. దట్ బూతులు మాట్లాడచ్చు, ఏది పడితే అది చెప్పచ్చు, చెయ్యొచ్చు. లేకపోతే పిల్లల్ని మనం ఇలాగే పెంచాలి, బరువులు కూడా ఎత్తకూడదు, ఏది చేయకూడదు అనే గాజు బొమ్మల్లా పెంచినన్ని రోజులు ఇలాంటి సీన్లు చూసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మానసికంగా వాళ్ళ ఎదుగుదలని మనం గమనించాలి. ఎలాంటివి మనం వాళ్ళకి ఇస్తున్నాము, ఎలాంటివి వాళ్ళు చూస్తున్నారు, ఈ ఫోన్లు, డిజిటల్, లేకపోతే వాళ్ళ ఎమోషనల్ రెగ్యులేషన్ అంటే నాకు కోపం ఎప్పుడైనా వస్తే దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటాను, వారు నాకు బాధ వేస్తే దాన్ని ఎవరితో చెప్పుకుంటాను, ఎలా దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటాను, ఇవి చిన్న వయసులో స్టార్ట్ చేయాలి. ఓకే. ఎంతో మంది మ్యాథ్స్లకి, సైన్స్లకి, లేకపోతే ఐఐటీలు అవ్వడానికి కోచింగ్లు పెడుతున్నారు కదా. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి కోచింగ్స్ పెట్టాలి. లేకపోతే నాకు ఏదైనా అనిపించవచ్చు, నేను ఏదైనా చేస్తాను. ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నారు చంపడము లేదా చావడము. అంటే ఏదైనా జరగరాని సీన్ జరిగితే, వారు స్కూల్లో మార్కులు తక్కువ వస్తే, వారు ఎవరైనా టీచర్ ఏదైనా అంటే, లేకపోతే ఏదైనా ఫ్రెండ్స్తో గొడవ అయితే రూమ్లోకి వెళ్ళి ఇంకా డోర్ వేసేసుకుంటారనమాట, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటామని. అదొక బ్యాచ్ అయితే ఇలా ఎవరినైనా కొట్టి ఇంటికి రావడము, చంపేసేయడము, వాళ్ళతో రూడ్గా ప్రవర్తించడము, ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. సో అందుకని చాలా జాగ్రత్త పడాలి. పిల్లల్ని ఒక కంట అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, ఎలాంటి ఆ, వాళ్ళ భావజాలం ఎలా మారుతోంది అన్నది ఖచ్చితంగా చూడాలి. ఒక స్పర్ట్ ఆఫ్ ఎప్పుడైనా కోపం సడన్ గా వచ్చింది, వారు ఎప్పుడైనా సడన్ గా బాధ వేసింది, ఏదైనా చేయాలనిపించినా ఎవరితో దీన్ని ప్రాసెస్ చేయించుకోవాలి, ఎవరితో చెప్పాలి, ఆర్ ఇలా చేస్తే నాకు ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకునే ఆ ఆ సిస్టమ్ని నేర్పించాలి. మా దగ్గర కోపింగ్ మెకానిజమ్స్ అంటాం. ఎప్పుడైనా ఏదైనా మానసికంగా ఇబ్బంది పడితే కోపింగ్ మెకానిజం, నాకు కోపం వచ్చింది దాన్ని ఎట్లా దాటచ్చు, నాకు ఏదైనా కష్టం వచ్చింది దాన్ని ఎట్లా దాటచ్చు, అట్లాగా దాన్ని మనము ఒక పద్ధతిలో నేర్పించకపోతే పిల్లలకి ఇట్లాంటివి చాలానే చూస్తాము. అండ్ ఇది ఇప్పుడు కొత్త ఏం కాదు, మనకి బోలెడంత వెస్టర్న్ సైడ్ నుంచి కూడా బోలెడంత ఇలాంటి న్యూస్లు వస్తాయి అన్నమాట. గన్నులు తీసి కాల్ చేశారని, లేకపోతే ఇట్లా చంపేశారని చెప్పి. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లలతో. చాలా ఆ, మనం వాళ్ళని పెంచే తీరుని బట్టి సొసైటీ ఎలా ఉంది అని తెలుస్తుంది. సో పిల్లల్ని పెంచే తీరులో సొసైటీని చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇది ఒక్కళ్ళ ఫెయిల్యూర్ కాదండి, అందరి ఫెయిల్యూర్, అందరము దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి.
అటు మనం సినిమాల్లో వాడే లాంగ్వేజ్ దగ్గర నుంచి, క్రైమ్ పిక్చర్లు చూపించే దగ్గర నుంచి, ఏదైనా హీరోయిజంగా చూపించే దగ్గర నుంచి అన్నిటినీ కూడా మనము ఏ వీక్ మైండ్ వింటుందో తెలియదు కాబట్టి ఆ స్పృహతో నేను బిహేవ్ చెయ్యాలి అనే ఆలోచన ఉండాలి. నేను ఇలా కొడితే ఇలా 100 మంది ఎగిరిపోతారు, లేకపోతే ఇట్లా కత్తితో పొడిస్తే ఇలా రక్తం వచ్చి నా మొహం మీద పడుతుంది, అది నేను హీరోయిజంగా అనుకుంటాను అని నేర్పించినన్ని రోజులు ఖచ్చితంగా ఇలాంటివి చూస్తూనే ఉంటాము. సో నీ హీరోయిజం కోసము నువ్వు ఎవరినో తిడితే, ఎవరినో కొడితే గొప్పతనము కాదు అన్నది ఖచ్చితంగా అందరం యాజ్ ఎ సొసైటీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. న్యాయం ఖచ్చితంగా జరగాలి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఆర్ ఎలాంటి పిల్లవాడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి నిర్దిష్టమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్పించాలి. ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అవ్వకూడదు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ హరీష్ గారు. అలాగే ఇప్పుడు సాధారణంగా మనం చూసినట్లయితే పిల్లలు ఏదైనా టీవీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఏదైనా సిరీస్ చేసినా కానివ్వండి, దాని నుంచి వాళ్ళు దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు బయట కూడా. అలాగే ఇప్పుడు క్రైమ్ సిరీస్ ఎక్కువగా చూస్తున్నారు. ఆ విధంగా బాలుడు తర్వాత జరిగే రిజల్ట్ ఏంటో తెలుసుకోలేక ఈ విధంగా చేస్తుంటాడంటాడు ఇమిటేషన్. ఖచ్చితంగా అండి. అంటే సంథింగ్ అలాంటిదే అయి ఉంటుంది. నాకు కోపం వస్తుంది, నేను కంట్రోల్ చేసుకోలేను, నేను ఏదైనా చేస్తాను, ఆ సినిమాల్లో ఎలా చూపించారు, లేకపోతే ఏమైనా అయితే మా వాళ్ళు చూసుకుంటారులే, ఈ టైప్లో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. పిల్లల దాకా ఎందుకండి, పెద్దవాళ్ళే బెల్ బాటమ్ ప్యాంట్లు వేసుకుని హీరోలు కనిపిస్తే బెల్ బాటమ్ ప్యాంట్లు వేసుకుంటారు. ఒక బూతులు ఏమైనా సినిమాలు నేర్పిస్తే ఆ బూతులు వెంటనే పిల్లలు వాడతారు. ఇలా ఏదైనా అని యాక్టింగ్ చేస్తే వెంటనే ఫాలో అవుతారు. అలాగే కొంతమంది వీక్ మైండ్స్ ఇలాంటి సిరీస్లు కానీ, ఇలా వెబ్సైట్లు కానీ, లేకపోతే ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి తెలియవు కాబట్టి ఇది యాజ్ అ సొసైటీ మనం అందరం ఆలోచించుకోవాలి. ఏ వీక్ మైండ్ ఎవరు వింటున్నారో తెలియదు, ఎవరికి ఎంత రెగ్యులేషన్ కంట్రోల్ ఉంటుందో తెలియదు కాబట్టి వెంటనే ఇలాంటి వాటికి అన్నిటికీ ఒక మంచి సిస్టమ్ మనం తయారు చేసుకుని, నో ఐ విల్ నాట్ షో సచ్ థింగ్స్ టు మై కిడ్. నా ఫ్యూచర్ పిల్లలకి, నా భావి భారత భవిష్యత్తు పిల్లలకి నేను ఇలాంటివి కంటెంట్ తయారు చెయ్యను అని అందరూ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు, నాకు డబ్బే కాదు, నాకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, నాకు ఈ వాల్యూస్ ఇంపార్టెంట్, ఎవరు వింటారో దాన్ని ఇంకెలాగా బెటర్గా చూపించవచ్చు, సినిమాలు తీయొద్దనో లేకపోతే అలాంటివి చూపించొద్దనో కాదు, దాన్ని ఎవరు చూస్తారో అనే కంట్రోల్ ఉండదు కాబట్టి ఇంకొంచెం బెటర్ అండ్ సటల్ వేలో చెప్తే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. సో పిల్లలు ఖచ్చితంగా చూసి దగ్గర నుంచి నేర్చుకుంటారండి, వాళ్ళంతటి వాళ్ళు రావు, ఖచ్చితంగా చూసుకుని నేర్చుకుంటారు. కొంత ఎమోషనల్లీ వాళ్ళకి ఏదైనా మేనియాక్ లాగా కానీ, మైండ్ బాగాలేకపోవడం కానీ, లేకపోతే ఎప్పుడు అగ్రెసివ్గా బిహేవ్ చేయడం కానీ, ఇంట్లో సామాను పగలగొట్టడం కానీ, లేదా చెప్పింది వినకుండా రూడ్గా యాడమెంట్గా తయారై వాళ్ళు అనుకున్నది సాధించేదాకా పట్టు వదలకుండా ఉండేవాళ్ళు కానీ, ఆర్ హార్మ్ చేయడం, వాళ్ళకి మ్యాసోచిస్టిక్గా హార్మ్ చేయడం గొప్పతనంగా. ఓకే, అంటే నేను ఇంట్లో వాడి ఫ్రెండ్ ఎవరినో వస్తే కొట్టేసి వచ్చిన, ఇలాగా మనము పిల్లలు అట్లా చెప్తున్నారు అంటే బీ వెరీ వెరీ కేర్ఫుల్ అండి. అలాంటి వాళ్ళ ద్వారా, అలాంటి వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. సో సో ఏదైనా కానీ, ఏ అంశంలో అయినా కానీ అన్‌కంట్రోల్డ్ ఎమోషన్స్ చూపిస్తున్న పిల్లవాళ్ళు ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళ మైండ్‌ని మనం చేంజ్ చేయాలి. వాళ్ళ మైండ్‌ని కౌన్సెలింగ్ చేయాలి. వాళ్ళ మైండ్‌ని స్లోగా ఒక ప్యాటర్న్‌లోకి తీసుకురావాలి. ఏం కాదురా, నువ్వు తప్పు చేయకపోతే కొట్టినా పర్లేదు, ఈ టైప్‌లో ఎప్పుడూ పిల్లలకి నేర్పించేది. ఈ మధ్య చూస్తున్నాం. నువ్వు పిరికిగా ఉండకు, వాడు ఒకటి కొడితే నువ్వు 2 కొట్టిరా అని నేర్పిస్తున్నారు పిల్లలు. వద్దు, మీరు కంప్లెయింట్ ఇవ్వచ్చు. దేర్ ఇస్ అ ప్రాసెస్ టు ఇట్. దేర్ ఇస్ అ నైస్ లీగల్ సిస్టమ్ టు ఇట్ అని నేర్పించండి పిల్లలకి. మనం ఒకటి చెప్తే దాన్ని ఎగ్జాజరేట్ చేసి 4, 5 చేసే ఛాన్స్ ఉంటుంది. తప్పుడు మార్గంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకని పిల్లల మైండ్‌ని మనం రాంగ్ వేలోకి ప్రొజెక్ట్ చెయ్యకూడదు. దానికి అందరం యాజ్ అ సొసైటీ, మూవీల నుంచి, క్రైమ్ పిక్చర్స్ నుంచి అందరం యాజ్ అ సొసైటీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎక్కడో ఒక సీన్ జరిగింది కదా, మనకేంటి అని అనుకోకూడదు ఎప్పుడు. ఎందుకంటే ఒక సీన్ బయటకు వచ్చింది అంటే బ్యాక్ డ్రాప్‌లో ఎన్నో సీన్‌లు జరుగుతాయి. అన్ని సీన్‌లు చూపించే టైం మీడియాకు కూడా ఉండదు కాబట్టి కొన్ని కేసులు అట్లా హైలైట్ అవ్వచ్చు కానీ
అన్ని అవ్వలేకపోవచ్చు. సో ఇది ఒక హెచ్చరికలాగా తీసుకుని అందరం యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఇష్టం వచ్చిన ఐడియాలజీలకి, ఇష్టం వచ్చిన ఆ, ఏంటి సూక్తులకి, ఇది ఒక వర్డ్ చెప్పేస్తాడు ఒక డైరెక్టర్, లేకపోతే ఒక సినిమాలో హీరోనో ఒక మాట అనేస్తాడు, ఇంకా అది ట్రెండ్ అన్నమాట, అందరు అట్లా చేయాలి. అట్లాగా ఈ మధ్యలో నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని హాఫ్ నాలెడ్జ్డ్ వెస్ట్రన్ సిస్టమ్తోనో లేకపోతే సగం సగం తెలుసుకున్న ఫిలాసఫీలతోనో రుద్దేయద్దు. పిల్లలు మన చేతి దాటి వెళ్ళిపోతారు. మన పిల్లలకి అలాంటివి చెప్పకండి. మంచి ధర్మ మార్గం నేర్పించండి, ప్రాపర్ ధర్మ మార్గం, ధర్మములో ఉండే ఇంపార్టెంట్ విషయాలు చెప్పండి, నేర్పించండి. ఏదో రకంగా రెండు విషయాలు మనం పిల్లలకి ఉంచాలి, భయము, భక్తి. ఓకే, ఫియర్లెస్ గా పిల్లల్ని పెంచకూడదు. తప్పు చేస్తే ఏమవుతుందో అనే భయాన్ని నేర్పించండి. తప్పు చేస్తే మామూలు అన్ని విషయాలకి భయపడమని కాదు, తప్పు రైట్. చేస్తే భయం ఉండాలి. అండ్ భక్తి నేర్పించండి పిల్లలకి. సమ్ ఫామ్ ఎవరో చూస్తున్నారు, దేవుడు నేను ఇక్కడ పోలీసులో లేకపోతే వాళ్ళు వ్యవస్థ చూడకపోయినా నన్ను ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారనే భక్తి హెల్ప్ చేస్తుంది. ఈ రెండు పిల్లలకి నేర్పించండి కంపల్సరీ. ఓకే, రైట్.